హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకున్న ఒక మంచి స్నాక్ ఆలూ కట్లెట్ చూపిస్తాను. అది కూడా డీప్ ఫ్రై లేకుండా షాలో ఫ్రై చేసుకోవచ్చండి. సో ఆయిల్ లైట్గా ఉంటుంది, కడుపు నిండా తినొచ్చు. చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉంటాయి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ దీనికోసం బంగాళదుంప తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద సైజులో బంగాళదుంపలు వస్తున్నాయి. సో నాకైతే ఇది ఒకటే సరిపోయింది. ఇది ఒకటి పావు కేజీ పైనే ఉందండి. దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒకసారి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. బంగాళదుంప బాగా మెత్తగా ఉడకాలన్నమాట. చూడండి, ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా అవ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్న ఈ బంగాళదుంపని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా బాగా మెదుపుకోండి. ఒకవేళ మీ దగ్గర చిన్న దుంపలు ఉండి 3 దుంపలు అలా మధ్యకు కోసి ఉడికించుకొని తొక్క తీసుకున్నట్లయితే దాన్ని తురుముకోవచ్చు అనమాట. ఎలాగైనా మనకి ఇది మిశ్రమం మెత్తగా అవ్వాలి. దీనిలోకి వెజిటబుల్స్ వచ్చేసి ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి. దీన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా సన్నగా తరగండి, క్యారెట్ని తురమండి. దీనిలో వేసేవి వెజీస్ అనేవి బాగా సన్నగా ఉండాలన్నమాట. అలాగే కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి వేసుకోండి. ఉప్పు వచ్చేసి రుచికి సరిపడినట్లుగా. దీనిలో పచ్చిమిర్చి వేసాం కదా, మీ రుచికి సరిపడినట్లుగా కారం, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే దీనిలో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి, లేదంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోండి. ఫస్ట్ ఇలా వీటన్నిటిని కలిపిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వాడండి. మైదాకు బదులు గోధుమ పిండి వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎక్కువ పిండిలు వేయకూడదు. వీటన్నిటిని ఇలా బాగా గట్టిగా చేత్తో పిసుకుతూ కలిపినట్లయితే ఆ తేమ వచ్చేసి ఇదంతా ముద్దగా అవుతుంది. ఎక్కడ వాటర్ కూడా వేయనవసరం లేదండి. చక్కగా ఇలా పిండి ముద్ద అనేది తయారవుతుంది. కొంచెం మీకు చేతులకు స్టిక్కీగా ఉంటే 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి. ఈ విధంగా కలిపిన పిండి ముద్దని మనం ఒక షేప్ వచ్చేటట్లుగా ఫస్ట్ ఇలా రౌండ్గా సిలిండర్ లాగా రోల్ చేసుకోండి. విరిలిపోకుండా ఇలా చక్కగా దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ షేప్స్ ట్రయాంగిల్ షేప్ చేస్తున్నా కాబట్టి ఇలా ఒకవైపు కోన్ లాగా వచ్చేటట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ చేస్తున్నాను. మీరు ఒకవేళ రౌండ్గా కట్లెట్ చేసుకోవాలంటే రౌండ్గా చేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ ఉండేటట్లుగా ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ ముక్కని కొంచెం ఫ్లాట్ చేసుకొని అలా కొంచెం ఒత్తినట్లయితే లైట్గా ఫ్లాట్ అవుతుంది, మరీ అంత మందంగా కాకుండా. అలాగే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇలా షేప్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. వీటికి పైన కోటింగ్ కోసం 2 కోడిగుడ్లలో కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన వచ్చేసి ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి, పైన ఒక లేయర్ కోసం. ఇవి నేను ఇంట్లో తయారు చేశాను, మామూలుగా మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ఈ ఆలూ కట్లెట్ పీసెస్ని ఒకసారి ఎగ్లోకి ఇలా డిప్ చేసి ఎగ్ అంతా పైన ఇలా పట్టిన తర్వాత ఈ పీస్ని తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ బాగా పైన పట్టుకునేలాగా కోట్ చేసుకోండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు ఇలా మీరు ఈ ఎగ్ ఇలా ఏమీ లేకపోయినా సరే ఆ ఆలూని అలాగే మనం షాలో ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా తయారు చేసుకుంటే పై లేయర్ అనేది ఇంకొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని బాగా కోట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు షాలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నాక పాన్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి మనం తీసుకున్న కడాయికి సరిపడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకొని రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి, లేదంటే అది మాడిపోయి కలర్ మారిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ కదా, ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి. సో తిప్పిన తర్వాత మరొక 2 నిమిషాలు ఉంచి ఇక తీసేసుకుంటే మనకి ఆలూ కట్లెట్ అనేది రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా అలాగే స్నాక్ అయినా సరే కడుపు నిండినట్లుగా కూడా ఉంటుంది. చూడండి, ఆయిల్ ఎక్కడా లాగలేదు కదా, ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి. సో వీటిని ఇంకా టొమాటో కెచప్తో కానీ మైనస్తో కానీ తింటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి. మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి సింపుల్గా చిటికలో ఇలా చేసి పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.